అసలే తమ ఆలోచనలకు యెహోవాకు కనబడకుండా ఆయనకి మన ఆలోచన కనబడద్దంట దేవునికి. అబ్బా, ఎంత గొప్ప సంగతి! 139వ కీర్తనలో భక్తుడైన దావీదు ఏమంటాడు? 139వ కీర్తనలో, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నా ఆలోచన నాకు తలంపు పుట్టక, అదిగో మునిపే దేవునికంట మనకు ఒక తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సును గ్రహించింది. దేవుడికి మనకున్న తేడా అదే. మనం మాట్లాడిన తర్వాత అర్థం చేసుకుంటాం. మనం రాత్రి దేవుని సేవకులు కొన్ని సందర్భాల్లో దేవుడు సేవకుల్లో నుంచి ఏంటి, ఆయన చేసే కార్యాలని కొన్నిసార్లు మనము గ్రహించుకోలేకపోతుంటామండి. ఆయన చేసే కార్యాలని మనం గ్రహించుకోలేక తొందరపడతా ఉంటామంట. ఈ మధ్య ఒక ఉపవాస ప్రార్థనకి ఒక సహోదరి ఇంట్లో ఉపవాస ప్రార్థన పెట్టాం. ఆశ్చర్యంగానండి, పెడితే ఒక సహోదరి ఆత్మీయ తల్లి ప్రార్థన చేస్తుంది. మరో సహోదరి అంది, ఆవిడికి ఆత్మీయ తల్లి, ఆవిడ ద్వారా ఈవిడ రక్షించబడ్డదా, ఆత్మీయ తల్లి అంటుంది. అందు ఒక సహోదరి. అర్థం చేసుకోండి, కొన్ని మనం గ్రహించలేము. దేవుడు చేసేటువంటి ఆలోచనలు అవి. ఆత్మీయ తల్లి అని ఆవిడ గురించి ప్రార్థన ఎట్టించుకున్నా, ఆవిడ గురించి ప్రార్థన చేస్తుంది. ఆవిడ ద్వారా ఈవిడేమో రక్షించబడ్డదా, ఆవిడ ద్వారా ఈవిడేమో అని కొద్దిగా ఆలోచన వచ్చారు. తప్పేం లేదు, అడగొచ్చు. అదే తప్పేం పెద్ద నేరం ఏం కాదు కదా. అప్పుడు నేను అన్నాను, అమ్మా, ఆ ప్రార్థన ఎట్టించుకున్న ఆవిడ కూతురు వచ్చింది. పొరపాటులో నా తండ్రి అనే మాట కానీ నా తల్లి అనే మాట కానీ అంటలేదు ఆవిడ. నా తండ్రిని దర్శించు, నా తల్లిని బలపరచు అని పొరపాటులో ఆ మాట అంటలేదు. అప్పుడు నేను అనుకున్నాను, ఆ సహోదరికి మంట వచ్చి ఆవిడ తల్లి అనకపోతే ఈవిడ నా ఆత్మీయ తల్లి అందేమో అన్నాను. దేవునికి స్తోత్రం. ఏమండి, సహజంగా ఏ తండ్రి అయినా ఏ తల్లినైనా, ప్రభువా నా తండ్రిని దర్శించు, నా తల్లిని దర్శించు అనే మాట అంటారు కడుపు పుట్టిన పిల్లలు. ఆ మాట ఆ బిడ్డ నోటి రాలేదు ఎందుకో. అప్పుడు ఈ సహోదరికి మంట వచ్చిందేమో, నువ్వు తల్లిని తల్లి అనలేకపోతే నా సహోదరిని తల్లి అంటానన్నా. దేవునికి స్తోత్రం. కొన్ని విషయాలు మనం బయటకు వస్తేనే కానీ గ్రహించలేం. మీరు కొత్త సంవత్సరం ప్రారంభంలోనూ ముగింపులో కొద్దిగా కాస్తంత ఇంతవరకు నిల్చోబెట్టి పాడిచ్చాడు, ఇప్పుడు కూర్చోబెడుతున్నాడు ఏంటంటే చాలా మందికి ఆలోచనలు రావచ్చు. నటమే వచ్చింది, నేను కూర్చుని పాడతలేదా? ఒకసారి కూర్చుని పాడతావు, నటమే వచ్చింది. ఏమైనా నుంచుని పాడితే కొమ్ములు వచ్చేస్తాయా, లేకపోతే కూర్చుని పాడితే ఏమైనా కొమ్ములు తగ్గిపోతాయా? దేవునికి స్తోత్రం. ఏమండి, దేవుడు కొన్నిసార్లు సేవకుల హృదయాల్లో ఏదైనా ఆలోచన పుట్టించాడనుకో, దాని గురించి మన సనుగులాడక్కర్లేదు. ఆయన చిత్తం ఏమై ఉన్నదో అనేది మనం ఎదరికెళ్ళడం తెలుసుకోలేము. ఆయన చిత్తాన్ని మనుషులమైన మనం ఆయన చిత్తాన్ని ఆయనంట మన ఆలోచనలు, నా తలంపులో ఆలోచన పుట్టక ముందే నీవు నా మనసును గ్రహించుచున్నావు. లూసిఫర్కి ఆలోచన వచ్చింది, నేను ఆ మహిమ కలిగిన సింహాసనం మీద కూర్చుని ఉంటే ఈ పరలోక సైన్యమంతా
నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధుడని నన్ను ఆరాధిస్తాది కదని పాపము లోపట పెంచి ఉందంట. ఆ రోజు లూసిఫర్ అనేటువంటి దేవదూత పాపాన్ని లోపల పెంచి ఉందంటే ఈరోజు మానవుడు కూడా తన హృదయంలో లోపల పాపాన్ని పెంచుకుంటాడు. ఇక్కడ అదే మాట్లాడి ఏమన్నాడంటే, తమ ఆలోచనలు యెహోవాకు కనబడకుండగా లోపట వాటిని మరుగు చేయి చూచు వారికి. మన ఆలోచనలంట వెంటనే తప్పుడు ఆలోచనలు వచ్చేది. ఈ దైవజనుడు పరిశుద్ధుడు మహిమ కలిగిన దేవుని ప్రత్యక్షతలు చూసి అత్యధికమైన ప్రత్యక్షతలు నాకు కలిగి ఉండడం చేత నేను ఎక్కడ హెచ్చించి ఎక్కడ గర్వము నాకు వస్తాదో అని ఒక సాతాను దూత నా శరీరాన్ని నలగొట్టడానికి నా వెంట ఉంచమన్నాడంట. అత్యధికమైన ప్రత్యక్షతలు ఉన్నాయి. మూడో ఆకాశానికి దేవుడు తీసుకెళ్ళి మాట్లాడిన మాటలు, మిట్ట మధ్యాహ్న సమయంలో సూర్య తేజస్సు కంటే మిక్కిలి తేజస్సు కలిగిన యేసయ్య ఆ వెలుగును చూసినటువంటి ప్రత్యక్షత. ఆ తర్వాత దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ప్రభుని చూసినటువంటి దర్శనం. ఇటువంటి ప్రత్యక్షతలు ఉంటే నేను ఎక్కడ గర్విస్తున్నైపోతాను అని చెప్పి ఒక సాతాను దూతని నాకు ఉంచి నా శరీరాన్ని నలగొట్టడానికి ఒక సాతాను దూతను కూడా ఉంచమన్నాడంట. అబ్బా, ఈరోజు మనము ప్రభువా నా ఇంటి చుట్టూ దేవదూతలు ఉండాలి, నా బిడ్డ చుట్టూ దేవదూతలు ఉండాలి, నా బిడ్డల చుట్టూ దేవదూతలు ఉండాలి, మా చుట్టూ దేవదూతలు ఉండాలి. మనం అలా పెంచాం, మేము అలా బోధించాం, మీరు అలా చెప్పాం, బోధకులు మేము అలాగే అయ్యాం. దైవజనుడు పౌలు గారికి ఎక్కడ గర్వం వస్తుందని ఒక సాతాను దూతను నా శరీరాన్ని నలగొట్టడానికి ఉంచబడ్డాదన్నాడు. ఎంత గొప్ప సంగతి నిజంగా. ఆలోచన లోపల ఆలోచన చూడండి, ఆలోచనలు మరుగు చేయాలని చూస్తున్నారంట దేవునికి. నీ ఆలోచన దేవునికి వచ్చిందనుకో, కార్యరూపం తాల్చదు. దేవునికి దగ్గర ప్రభువా నన్ను క్షమించు. మనకి ఆలోచన వచ్చిన దాన్ని జయించడానికి గల కారణాలని ఒక మాటను చూద్దాం. అది ఎక్కడుందో ఒకసారి చూద్దాం. ఒక మాట మన ఆలోచనని ఎఫెసీ పత్రికలో దైవజనుడు చూడు, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 180వ పేజీ ఏమండి 6వ వచనాన్ని చూద్దాం. 6వ వచనం, 4వ అధ్యాయం 6. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. దేవుని గూర్చియో దేనిని గూర్చియో దేనిని గురించి చింతించొద్దు. చింత ద్వారా నువ్వు కుంగిపోవడం తప్ప నీ జీవితంలో దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఎవడూ ఆపలేడు. దేవునికి స్తోత్రం. నీ జీవితంలో ఏదైనా అది నీకు మేలు కాదు అనుకుంటే దేవుడు దాన్ని రాకుండా దూరపరుస్తాడు. దేవుడు మాట్లాడుతుంటే చింత చూడు, ఎంత విచిత్రమైన చింత అంటే, ఒక అమ్మాయి పరీక్షలు రాసింది, డిగ్రీ పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, పాస్ కూడా అయ్యింది, కానీ ఆత్మహత్య చేసి చచ్చిపోయింది. ఇదే విషయం తండ్రి.
మంచి చదువు చదివింది, పాస్ అయ్యింది, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఇదే విషయం చూస్తే ర్యాంక్ రాలేదంట ఆ అమ్మాయికి. చూసారా ఏంటి, ఏం రాలేదు? ఆ అమ్మాయికి ర్యాంక్ రాలేదంటే ఎందుకు? పాస్ అయింది బాగానే చదువు, ర్యాంక్ రాలేదని చెప్పేసి చచ్చిపోయింది. చాలా విచారకరమైన విషయం. ఈరోజు నీ డబ్బున్న వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు, చదువున్న వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు, గొప్ప గొప్ప వాళ్ళకి దేవుని జ్ఞానం లేదు. వాళ్ళు దాన్ని నమ్ముకుని నాశనం అవుతున్నారు. దేవుడు అంటున్నాడు, దేనిని గూర్చియో చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. దేవునికి స్తోత్రం. అందరూ రెండు చేతుల పైకి స్తోత్రం చెబుదాం. స్తోత్రం. ఎంత చక్కగా. ఒక సమస్య వచ్చిందనుకో, పిల్లల్ని పిలువు, భార్యని పిలువు, భర్తని పిలువు, కుటుంబం అంతా తలిపేసుకుని, ప్రభువా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. ప్రభువా ఇది నా అవసరం. దేవునికి తెలియజేయాలంటే నువ్వు రెండు తలుపులు వేసుకోవాలి. నీ కుటుంబం దేవునికి తెలియజేయాలంటే ఏదో కొండ మీద ఉన్నాడని దేవుడు అక్కడికి వెళ్ళమాక. ఇది దేవునికి తెలియజేయాలంటే అడవిలో ఉన్నాడు దేవుడని అడవిలోకి వెళ్ళమాక. దేవుడికి తెలియజేయాలంటే గదిలో ఉన్నాడు దేవుడు అని అనుకోమాకు. నీ గుండె గదిలో దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నీ గుండె గదిలో దేవుడు. నీ గుండె ఉంది చూసావా, అందులో చిన్న గది, పెద్ద దేవునికి స్తోత్రం. మన దేవుడు గొప్ప దేవునికి, పెద్ద దేవునికి నీ చిన్న గదిలో స్థానం ఇస్తే నువ్వు చేసే ప్రార్థనలు, నీ విజ్ఞాపనలు, నీ కృతజ్ఞత బుద్ధి నీలో నుంచే వింటా ఉంటాడు. ఏమండి తెలియజేయండి. ఇప్పుడు 7వ వచనం అసలు మీకు చెప్పవలసిన మాట. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు కావలి ఉండును. తలంపులకు కావలి ఉండును. అదండి మామూలు విషయం కాదు. ఆత్మీయ జీవితం అంటే మామూలు విషయం కాదు. బిడ్డలారా గమనించాను, 70 సంవత్సరాల వయసు వచ్చిన పాపాన్ని జయించలేదు. 16 సంవత్సరాల వయసులో పాపానికి పారిపోయిన వాళ్ళు ఉన్నారు. 70 సంవత్సరాల వయసు వచ్చిన పాపాన్ని జయించలేడు. 16 సంవత్సరాల వయసులో పాపాన్ని జయించిన వాళ్ళు ఉన్నారు. కొత్తగా రక్షించబడిన దినాలు, మంచి ఆసక్తి, సినిమా పాటలు సొవికిన పడితే అయ్యే గుర్తుకొచ్చేసి, ఏమండి త్రాగుడు జయించాలి, పాత స్నేహితులు, పాత మాటలు, పాత స్నేహితులు, ఇవన్నీ పరిచయం మామూలు విషయం. 33.5 సంవత్సరాలు ఈ లోకముతో కలిసిపోయి మిళితమైపోయి, ఏమండి కలకాపులకమైపోయి కలిసిపోయింది. దాని నుంచి వేరైపోయి మళ్ళీ కలవకుండా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ రోజుని ఆ పట్టుదల లేదు కాబట్టి ప్రజలు ఒక 6 నెలలు ఇటు, ఒక 3 నెలలు అటు, ఒక 3 నెలలు ఇటు, ఒక 3 నెలలు అటు. నీవు ప్రత్యేకించబడి మళ్ళీ దాంట్లో కలవకుండా, లోకంలో మిళితం అవ్వకుండా ఉండాలి. ఉండి పరిశుద్ధతలో నువ్వు ఎదగాలి. చిన్నదానికి నీ అంటే చాలు బూత్ వచ్చేస్తుంది. ప్రతి చిన్నదానికి కూడా మనకు అలవాటైనటువంటి మాట.
ఎంత జాగ్రత్తగా ఉన్నా సైకిల్ వేసుకుని వెళ్తూ ఉండేవాడిని. ఎందుకు చెప్తున్నానంటే, సైకిల్ వేసుకుని వెళ్తూ ఉంటే చైన్ ఊడిపోయింది. సరే దిగి ఓర్పుతోటి సైన్ పెట్టుకునేవాడిని. మళ్ళీ కొంత దూరం వెళ్ళి మళ్ళీ ఊడిపోయింది, మళ్ళీ ఓర్పుతో పెట్టుకునేవాడిని. మళ్ళీ మూడోసారి ఊడిపోయినప్పటికీ చూసారా, ప్రభువా నన్ను క్షమించు. ఏమండి, ప్రభువా నన్ను క్షమించు, నా నోటంట బూతు మాట రాకుండా. ఈ మనస్సాక్షి ఈరోజు ఈ మనస్సాక్షి ప్రజల్లో లేదు కాబట్టి, ఏమండి, ఉండాలి అంటే దేవుడు ఏమన్నంటే, నీవు క్రీస్తు యేసు క్రీస్తు వలన మీ హృదయములకున్న మీ తలంపులకును కావలి ఉండును. యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ప్రభు మనలో ఉంటేనే, ప్రభు ఆత్మ మనలో ఉంటేనే, ప్రభు ఆత్మ మనలో ఉంటేనే మన హృదయాలకును మన తలంపులకును ఆత్మ లాక్ తాళం. లోపల ఆలోచనను కనబడకుండా దేవునికి దాచుకునే వాళ్ళు ఉన్నారు. ఆలోచన చూడు, సామెతలు 10వ అధ్యాయం వల్ల చూడు, 10వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీతిమంతుని నాలుక, ఇది దీని గురించి. భక్తిహీనుల ఆలోచన, నీ ఆలోచన లోపట కనబడకుండా ఉండాలనుకుంటామంట. భక్తిహీనుల ఆలోచన ఎలాగుంటుందంటే పనికి మాలినది. భక్తిహీనుల ఆలోచన ఎలా ఉంటుందంట? పనికి మాలినదంట. ఈ 12వ అధ్యాయంలో మరో మాట ఉంటుంది. 5వ వచనం చదువు. న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరం. ఇక్కడ 10:20లోనేమో భక్తిహీన ఆలోచన పనికి మాలింది. ఇక్కడ భక్తిహీనులు చెప్పు ఆలోచన మోసకరమైంది. బిడ్డలారా గమనించాలి, పనికి మాలినటువంటి ఆలోచన, మోసకరమైన ఆలోచన. జాగ్రత్త. పనికి మాలి భక్తిహీనులు ఇచ్చే ఆలోచన ఎలా ఉంటుందంటే పనికి మాలిన ఆలోచన. భక్తిహీనులు చెప్పు ఆలోచన మోసకరం. ఒకటి పనికి మాలింది, రెండోది మోసకరం. ఈ రెండు చాలా డేంజర్. ఒక భక్తిహీనుడు ఉన్నాడు, ఒక యవనస్తుడికి ఇచ్చినటువంటి ఆలోచన పనికి మాలిన ఆలోచన ఎలాగుంటుందనేది మీకు చూపిస్తాను. 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో ఇక్కడ దావీదు గారికి అబషలోం అనే కుమారుడు, అమ్నోను అనే కుమారుడు ఉన్నాడు. అబషలోము చెల్లెలేమో తామారు. ఆవిడ చాలా అందమైన బిడ్డ. అమ్నోను ఆవిడ చెల్లెలు అవుద్ది. అయినప్పటికీ కూడా చెల్లుల్ని మోహించి చింతాక్రాంతుడై తన చెల్లుల మీద మోహం పెంచుకుని పాము పగబట్టినట్టుగా మంచం పట్టి చిక్కిపోయి, డొక్కలు ఎండిపోయి, పక్క చిక్కిపోయి మంచం పట్టింది. ఏమండి, వీడికి ఒక స్నేహితుడు ఉన్నాడు, అమినాదాబు. వాడి పేరు ఏం పేరంటే యెహోనాదాబు. ఏంట్రా ఈడు అమ్మనోని గారు కనపడట్లేదు ఏంటి? రోజు తిరిగివాడు, రోజు చక్కగా గుర్రం వేసుకొచ్చేవాడు, రథం వేసుకొచ్చేవాడు, శుభ్రం కలిసి మందు కొట్టేవాళ్ళం, పార్కులంతా తిరిగేవాళ్ళం. ఏంటి తిరగట్లేదు? రోజు తిరిగేవాడు ఇలా తిరగట్లేదు. ఏమైపోయాడు? ఏమండి, బజార్లో